ఇప్పుడు ఎస్ సార్. రామ్ గోపాల్ వర్మ గారు ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్. ఆయన తన సినిమా శివ ద్వారా ఏ రకంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఒక సాంకేతిక విలువలు సరే ఫస్ట్ లో చాలా మంచి సినిమాలు తీసేవారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన మొత్తానికి ఒక పర్వర్టెడ్ పర్సన్ లా తయారైపోయి రకరకాల సినిమాలు, సంబంధం లేని సినిమాలు, లేకపోతే వ్యంగ్యంగా తీయటాలు, లేకపోతే తన ట్విట్టర్ ఖాతాలో తనకు సంబంధం లేని విషయాల మీద కామెంట్లు చేయటం, వ్యక్తిత్వ హననాలు చేయటం చాలా ఎక్కువగా చేసి ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఆయన అయిపోవటం ఎంతో బాధాకరం. ఈరోజు 64 ఏళ్ళు ఆయనకి. 64 ఏళ్ళు అయిన వ్యక్తి ఏ రకంగా తన యొక్క కొన్ని మహిళలతో కూడా సినిమాలు తీశారు కూడా నేను చెప్పదలుచుకోలేదు, అది కూడా తీసారు. ఆయన మహిళల మీద స్టేట్మెంట్లు ఏ రకంగా ఉంటాయో మనం చూసాం. సరే, ఎంత ఒక అయితే ఒకే వ్యంగ్య సినిమాలు, లక్ష్మీ ఎన్టీఆర్ అని కావచ్చు, లేకపోతే ఇటీవల వ్యూహం కావచ్చు. సో సినిమాలు తీశారు. సినిమాలు వ్యంగ్య సినిమాలు తీయటం చలనచిత్ర పరిశ్రమ కొత్త కాదు. గతంలో ఎన్టీఆర్ గారి మీద సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు, అందరూ తీశారు, వాళ్ళు వీళ్ళు తీశారు, ఇళ్ళు తీశారు. దీని మీద సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది. సెన్సార్ బోర్డు దాన్ని అప్రూవ్ చేస్తే వస్తారు కాబట్టి ఆ రకమైన లీగల్ షీల్డ్ ఉంటుంది. అయితే సినిమాల వరకు కాకుండా తన తోటి సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల మీద విమర్శలు, వ్యంగ్య విమర్శలు, వారి యొక్క చిత్రాలను మార్పింగ్ చేసి ట్విట్టర్ ఖాతాలో వేయటం ఎంతవరకు కరెక్ట్? చిత్ర పరిశ్రమల మీద కాదు, రాజకీయ రంగంలో వివిధ వ్యక్తుల మీద ఫోటోలు, వీడియోలు మార్పింగ్లు చేసి ట్విట్టర్లో వేసి పెట్టేసి కుచితానందం పొందే ఒక శాడిస్ట్ ఆలోచనలకు ఎందుకు వెళ్ళిపోయి అంత విజ్ఞత లేకుండా వివేకం కోల్పోయినటువంటి దుగుప్సకరమైనటువంటి ఆలోచన విధానం ఎందుకు ఆయన కూరుకుపోయారు? ఆయన ఆత్మపరిశీలన చేసుకో. ఈ రోజు ఆయన కేసు అయింది ఏ వ్యూహం సినిమా తీశాడనో, లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడో కాదు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ఏదైతే ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్పింగ్, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది చేసి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? అంత స్థాయి, జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చినప్పుడు చేయవలసిన పిచ్చిపోయిన దుర్మార్గమైన పని ఇది కాదా? సో ఆయన మీద ప్రకాశం జిల్లాలో మద్దిపాడులో పిఎస్ లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నంబర్ 230/2024 12 నవంబర్ 2024 నమోదైంది. అండర్ బిఎన్ఎస్ యాక్ట్ 336/4 అండ్ 353/2 ఈ చట్టాల ప్రకారం ఆయన మీద అండర్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ఈ 3 చట్టాల మీద ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన నోటీస్ సర్వ్ చేశారు, రమ్మన్నారు. ఆయన ఏంటి, నేను కోర్టు క్యాష్ పిటిషన్ చేసుకున్నారు, క్యాష్ అయిపోతాను. చాలా స్పష్టంగా జడ్జి గారు, జస్టిస్ చక్రపాణి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఆరోపణలు చేసి విచారణ ఎదుర్కోకూడదంటే ఎలా కుదురుతుంది? విచారణ ఎదుర్కోవాల్సిందే, క్యాష్ చేయటం కుదరదు. అవసరమైతే మీకు కావాలనుకుంటే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి, యాంటిసిపేట్ బెయిల్ పిటిషన్ వేసుకోండి. అంతేగాని విచారణ తప్పించుకుంటాను, రేపు వెళ్ళి పోలీసు హాజరు కాను అంటే కుదరదు, హాజరు కావాల్సిందే అన్నారు కోర్టు కూడా. ఇది చెప్పబెట్టు, ఆర్జీవీ లాంటి వ్యక్తులందరికీ చెప్పబెట్టు. మీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తాం, మార్పికలు చేస్తాం, అసభ్యంగా జుగుప్సాకరంగా మీరు పోస్టులు వేస్తాం, ఇది మా భావ ప్రకటన స్వేచ్ఛ లో భాగం అంటే చట్టాలు ఒప్పుకోదు. అది ఇంగిత జ్ఞానం కూడా కాదు. ఆర్జీవీ లాంటి వారికి ఇంగిత జ్ఞానం కూడా కాదు. ఇలాంటి వ్యక్తులు చేయవలసిన పని కూడా అది కాదు. సినిమాలు అంటే తీసుకోవాలి మీరు సినిమాలు, అది సరిగ్గా అయితే సెన్సార్ బోర్డు ఇస్తుంది పర్మిషన్, లేదా ఇవ్వకపోతే ఓకే, సినిమాల వరకు ఓకే, ఏదో చేస్తారు, బోర్డు మీకు ఒక షీల్డ్ ఉంది. అంటే సోషల్ మీడియాలో వచ్చి ప్రతి వ్యక్తిని దాడి చేస్తాను, ఆ శ్రీరెడ్డిని ప్రేరేపించింది నేనే, పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయమని నేనే అని చెప్పి పెడతారా? ఆన్లైన్ రెచ్చగొడతారా? మీ ఇష్టం మాటలు అంటారా? ఇది విజ్ఞత కాదు. రాజీవ్ గారి మార్పుని తప్పనిసరిగా మీరు చేసినటువంటి తప్పుడు పనికి చట్టపరంగా మీరు శిక్ష అనుభవించవలసిందే. స్వామి లేఖలు, క్షమాపణలు, వీడియోలు, లేఖలు రాయటాలు, లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు మావయ్య ఈ లేఖలేం కుదరదు. తప్పు చేస్తే శిక్ష పడవలసిందే.